హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణ్ ప్రాక్టికల్ వరల్డ్. ఈరోజు మీ ముందుకి సరికొత్త వీడియోతో అయితే వచ్చేసాను. ఇది ఉదయగిరి గ్రామం, నెల్లూరు డిస్ట్రిక్ట్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీకృష్ణదేవరాయల కళ్యాణ మండపం అండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మేమైతే వ్యూ బావుంటుందని వాన పడేటప్పుడే వచ్చాం. బట్ ఇక్కడికి వచ్చాక వాన ఆగిపోయిందండి. ఒకవేళ వాన పడుంటే మాత్రం వ్యూ చూసేదానికి చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇదేనండి ఉదయగిరి కళ్యాణ మండపంలోకి పోయే ఎంట్రన్స్ అనమాట. సో, మేమైతే పోయే దారిలో అన్నీ వ్యూ చూసుకుంటా అయితే వెళ్ళిపోయాము. సో, పోయే కొద్దీ చాలా బాగా అనిపించిందండి. అప్పటికి లైట్‌గా చినుకులైతే పడుతున్నాయి. సో, మేమైతే గమ్యానికైతే చేరుకున్నాం. వచ్చాక ఆ పక్కనే ఇంకో గుడుందండి. అది కూడా చాలా పాపులర్. కాకపోతే దానికి పర్మిషన్ ఇవ్వలేదండి వీడియో తీసుకోవడానికి. సో, ఈ కళ్యాణ మండపం అయితే పర్మిషన్ ఇచ్చారనమాట. సో, మేమైతే దూకేసైతే లోపలికొచ్చేసాము. మీరు మీరిందాకల చూసుకున్నట్టయితే ఈ కోనేరులోకైతే దిగేదానికి అలో లేదండి. అది చాలా ప్రమాదకరం అంట. మేబీ ఏమన్నా కథ ఉండొచ్చు. మనకంత ఐడియా లేదండి దాని మీదైతే. దిగేదానికైతే అనుమతించలేదు. మేమక్కడ మెట్లు దిగేదానికి గూడా పర్మిషన్ ఇవ్వలేదు. ఒక్క వీడియోకి మాత్రమే ఇచ్చారు. సో, వీడియో మాత్రమే తీసుకునేసి వెళ్ళిపోదాం అనుకుని మేము గూడా సైలెంట్ అయిపోయాము అడగకుండా. సో, మేమైతే వ్యూ బావుందని ఒకసారి మొత్తం చూసాను. ఒకసారి చూడండి మీరే. వ్యూ ఎంత బావుందో. సో, అక్కడైతే చాలా పెద్ద చెట్టుందండి. ఈ కోనేరుని మీరు రియల్‌గా చూస్తే మాత్రం చాలా అంటే చాలా బావుంటుందండి. మీరిప్పుడు వీడియో చూస్తున్నారు కాబట్టి అంతగా ఉండకపోవచ్చండి మీకు. అంటే ఆ రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ రాదు గదా! అందుకని మీరు గాని ఒకసారి డైరెక్ట్‌గా చూసారంటే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుందండి. ఎందుకంటే రియల్‌గా చూసేదానికి, వీడియోలో చూసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటది గదండీ! అందుకనేసి చెప్తున్నాను. ఒకవేళ మీరు గాని రియల్‌గా చూస్తే మాత్రం చాలా అంటే చాలా బావుంటుంది. నేను చెప్పినాను గాదు మీరే అనుకుంటారు. మంచి ఎక్స్‌పీరియన్స్ జరిగింది ఈరోజు అనేసి. సో, మేము ఆ కోనేరు కాడే ఉండిపోయామన్నమాట చాలా సేపు. ఏందంటే చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. ప్లస్ ఆ కొండ ఉంది గదండీ! ఆ ఎనకాల ఉండే బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండే కొండ అనమాట. అది కొత్తదనమాట. సో, మీరు ఈ సౌండ్ ఇనండి బాగా అనిపిస్తుంది. మీరైతే ఒకసారి ఈ కోనేరులోకి ఇది ఎంట్రన్స్ అనమాట. అటు సైడ్ నుంచి యువతలకి. ఇటు సైడ్ పోవాలంటే ఇదేననమాట మెట్లనమాట. ఈ మెట్లు అయితే ఎక్కిపోవాలండి. మళ్ళీ సరిగిన అదేం గాదనుకోండి. బట్ అప్పట్లోనే మెట్లు చూడండి ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నాయో. సో, ప్రతీదీ అక్కడ చానా స్ట్రాంగుందండి. ఒకటి అది ఇది అని ఏం లేదు. ప్రతీదీ, ప్రతి రాయి ప్రతీదీ ఏదో అలా కట్టిపడేసిందనమాట చూడ్డానికి. అసలకి ఆ రాళ్ళైతే ఇన్ని సంవత్సరాలు ఎలా ఉన్నాయైతే నాకైతే అర్థం కాలేదు. అప్పటి రోజులు కాబట్టి ఫుల్లు ఫుల్‌గా చాలా అంటే చాలా టైట్‌గా అట్టే ఉన్నాయి. ఆ రాళ్ళైతే ఒక్కటి కూడా కింద పడలేదనమాట. ఏదో వానకి అడిగి యాడో కొన్ని అక్కడ చెదిరిపోయి ఉన్నాయి. అయి కూడా పడినయి. అది కూడా లాస్ట్ వీడియో ఎండింగ్‌లో కనిపిస్తుందండి. సో, మీరు ఒకసారి అయితే వ్యూనైతే చూడండి. అయన్నీ కళ్యాణ మండపం అంటే మనకు తెలియని పెళ్ళికి ముందు జరిగేటివి కొన్ని ఉంటాయి గదండీ! ఒక ఎంట్రన్స్ లాగా అలా అవన్నీ అవి. ఇక్కడైతే చాలా బావుంటుంది. అక్కడ మేబీ ఇక్కడ అప్పట్లో ఇవి ఉన్నాయి గదా! కూర్చొని ఇప్పుడు మనకి ఈ రోజుల్లో దాయాలాట ఎలా ఆడుకుంటాము. అలా లైక్ అక్కడ అలా కూర్చొని ఆడుకునే దానికి చాలా బావుంటుంది. అది ఎందుకైతే నాకు గూడా తెలీదు. కళ్యాణ మండపం అయితే లోపల ఉందండి. ఇంకా అది రాలేదు. సో, బయట చూడండి ఒకసారి వ్యూ అయితే చాలా బావుంది. చూడండి మొత్తం గ్రీను పక్కనే కళ్యాణ మండపం. చాలా అంటే చాలా బావుంది. ఒకసారి మీరే చూడొచ్చు. చూడండి ఒకసారి. సో, ఇప్పుడు మనం గేట్ లోపలికైతే ఎంటర్ అయిపోదాం మనం. అదే ఎ ఎ ఎంట్రింగ్ అండి గేటు. సో, మీరు ఒకసారి చూడండి. సో, నేనైతే ఇంగా గేట్ తీసేసుకొని లోపలికెళ్ళిపోయాను. మా వోళ్ళంతే ఆల్రెడీ ఎళ్ళిపోయి ఉన్నాడు.
చూస్తున్నారనమాట ఎలా ఉంది ఏంది అనేసి. నేను కూడా బయట వీడియో అంతా తీసుకునేసి లోపలికి అయితే వెళ్ళిపోయాను అనమాట. అక్కడ కూర్చొని ఫోటోలు అయితే తీసుకొచ్చేయండి, బ్యాక్గ్రౌండ్ బాగా కనిపిస్తుంది మంచిగా. ఆ రోజుల్లో అంత హైట్కి ఎలా మోసారో నాకు ఇప్పటికీ డౌటే. ఈ రోజుల్లో అసలుకి ఇటుకలే మోయలేకపోతున్నాము. ఆ రోజుల్లో అంత పెద్ద పెద్ద బండరాల్ని ఎలా మోసారో నాకు ఇప్పటికీ అదొకటి ఉండదండి మైండ్లో. చూడండి ఎంత బాగా చెప్పారో అనమాట. ఒక్క గుడి తయారవ్వడానికి ఎన్ని రోజులు కష్టపడి ఉంటారండి అంటే. ఒక్కొక్కటి చూసుకోండి, చాలా ఉన్నాయి విగ్రహాలు దారిలో మనం పోయే కొద్దీ. అవన్నీ ఎలా ఎక్కారు, ఎన్ని రోజులు పట్టింది అంత నీట్గా ఎలా. ఇప్పుడు నాకు తెలిసిన ఈ రోజుల్లో అయితే అంత బాగా శిల్పాలని చెక్కే వాళ్ళు అయితే ఉండరండి నాకు తెలిసినంత వరకు. మరి అంత క్లియర్గా అయితే ఉండదు. సో మీరు చూసుకోండి, పక్కన అయితే కూర్చునే దానికైతే చాలా ప్లేస్లు ఉన్నాయన్నమాట. సో నేను పోయి ప్లేస్లు అయితే చూపిస్తున్నాను చూడండి. అయితే కూర్చునే దానికి మేబీ అయి ఉండొచ్చు, నేను కూర్చునే దానికనే అని అనుకున్నాను. సో దాని తర్వాత అయితే ఇటు సైడ్ చూడండి, మొత్తము పిల్లర్లేనండి, అంటే అన్ని స్తంభాలేను. మీరు చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క స్తంభానికి అయితే రాళ్ళతో చెక్కబడి ఉన్నాయి. ప్రతి స్తంభము మొత్తం రాయేనండి, ఇంకేం లేదు. చాలా అంటే చాలా చాలా పెద్ద అనమాట. మనమైతే ఇప్పుడుండే జనరేషన్లో ఒకడు కూడా అలా మోయలేరు నాకు తెలిసినంత వరకు. ఒకసారి మీరు చూడండి, అదేనండి కళ్యాణ మండపం. ఆ కనిపించేదే కళ్యాణ మండపం అండి. సో ఒకసారి చూసేయండి. ఆ రోజుల్లో ఇలా కళ్యాణ మండపంలో భలే జరిగాయి అనుకుంటా. ఇప్పుడు కూడా చెక్కు చెదరకుండా చాలా ఉన్నాయి అక్కడ. ఒకసారి చూసుకోండి విగ్రహాలు ఎలా ఉన్నాయి ఒకసారి చూడండి, ఎంత అద్భుతంగా చెక్కారు ఒకసారి మీరే చూడండి. ఈ రోజుల్లో అంత క్లియర్గా కనిపించేటట్టు ఒక శిల్పిని చెక్కడం నాకు తెలిసిన వరకే అది అంత టోళ్ళు లేరని నేను అనుకుంటున్నా. మరి మీరేమంటారు నాకు తెలియదు, కానీ అంత టోళ్ళు లేరని నేనైతే అనుకుంటున్నాను. సో లోపల నుంచి కూడా చూడండి ఒకసారి మొత్తం కనిపిస్తుంది. సో అదే కళ్యాణ మండపం అని. మనకు అంత ఐడియా లేదు, నేనైతే కనుక్కుంటే మేము వీడియో తీసుకోండి, మేమైతే దాని గురించి చెప్పమని అయితే చెప్పారు. సో ఒకసారి చూడండి మీరే, రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఎలా మంచిగా అనిపిస్తుంది. మొత్తం అయిపోయిందండి, కిర్కన్ అయితే రిటర్న్ వచ్చేసాము. ఒకసారి చూడండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. తిరిగి కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేద్దాం.